వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ వీడియోలో 28th క్వశ్చన్ వరకు తెలుసుకుందాము. ఇప్పుడు 29 నుంచి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సర్వాత్మకవాదం పియాజే యొక్క ఈ కింది సంజ్ఞానాత్మక వికాస దశల్లో కనిపిస్తుంది. ఆప్షన్ 1 నియత ప్రచాలక, ఆప్షన్ 2 మూర్త ప్రచాలక, ఆప్షన్ 3 ఇంద్రియ చాలక, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం. ఆప్షన్ 1 భాషా వికాసం మేధో వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 2 పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 3 భాషా వికాసం పిల్లలు పొందే పునర్బలనాల మీద ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 4 పిల్లలు తల్లిదండ్రులను ఇతరులను పరిశీలించడం ద్వారా భాషను పొందుతారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 3 నైతిక వికాసం, ఆప్షన్ 4 మానసిక వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం. ఆప్షన్ 1 తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడం, ఆప్షన్ 2 ఇతరుల ఆమోదం మరియు బహుమతులను పొందడం, ఆప్షన్ 3 ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం, ఆప్షన్ 4 స్వయం అంగీకార సూత్రాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం స్కిమాటాల్లో మార్పులు రావడానికి కారణం. ఆప్షన్ 1 సాంశీకరణం మరియు అనుగుణ్యం, ఆప్షన్ 2 అనుగుణ్యం మరియు సమతుల్యత, ఆప్షన్ 3 అనుకూలత మరియు సమతుల్యత, ఆప్షన్ 4 అనుకూలత మరియు వ్యవస్థీకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయస్సులో పిల్లల్లో ఉంటుంది. ఆప్షన్ 1 11 నుండి 1.5 years నుంచి 3 years వరకు, ఆప్షన్ 2 6 నుండి 12 years వరకు, ఆప్షన్ 3 3 years నుండి 6 years వరకు, ఆప్షన్ 4 12 to 20 years వరకు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక శిక్ష పరంగా నైతికత అంచనా వేయబడు కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 3 సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 4 సహజ సాంప్రదాయ నైతికత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు భాషాగ్రహణ ఉపకరణం LADతో జన్మిస్తాడు. వ్యక్తీకరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 బందూరా, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 వైగోట్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్ 1 సమాధానం కంటే ప్రక్రియ ముఖ్యం, ఆప్షన్ 2 అభ్యసన సంసిద్ధతను బట్టి పాఠ్యాంశాన్ని బోధించడం, ఆప్షన్ 3 పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం, ఆప్షన్ 4 అభివృద్ధి పురోగతిలో వ్యక్తిగత తారతమ్యాలను అంగీకరించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి ఆలోచన వివేచన సమర్థత వంటి ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తాయని పేర్కొన్న మనోవైజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1
పియాజే, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 వైగోట్స్కీ, ఆప్షన్ 4 కోల్బర్గ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భాషాగ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించిన విజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 3 చామ్స్కీ, ఆప్షన్ 4 వైగోట్స్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమని తెలిపిన వారు. ఆప్షన్ 1 ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బ్రూనర్, ఆప్షన్ 4 స్కిన్నర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తన బలాలను బలహీనతలను గురించి తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండడం. ఆప్షన్ 1 కాంక్ష స్థాయి, ఆప్షన్ 2 సాధన ప్రేరణ, ఆప్షన్ 3 నిష్పాదన, ఆప్షన్ 4 ఆత్మభావన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ప్రయత్నసిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఆప్షన్ 1 పియాజే సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 2 బ్రూనర్ బోధన సిద్ధాంతం, ఆప్షన్ 3 థారండైక్ యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 కోల్బర్గ్ నైతిక వికాసం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. ఆప్షన్ 1 తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాష నేర్చుకుంటారు. ఆప్షన్ 2 తన చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 3 పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆప్షన్ 4 పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సృజనాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 పరిరక్షణం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి, ఆప్షన్ 2 అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి, ఆప్షన్ 3 విధేయత శిక్ష దశ, ఆప్షన్ 4 సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. ఆప్షన్ 1 ఉద్వేగత, ఆప్షన్ 2 స్వీయ కేంద్రీకరణ, ఆప్షన్ 3 సహజాతములు నిర్దేశించినట్లు ఉండుట, ఆప్షన్ 4 తల్లిదండ్రులతో అనుబంధం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ. ఆప్షన్ 1 మంచి బాలుడు మంచి బాలిక, ఆప్షన్ 2 విధేయత శిక్ష, ఆప్షన్ 3 బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆప్షన్ 4 సాంఘిక ఒప్పందం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతమును బలపరుచుకొనుటకు ఇచ్చిన సాక్ష్యం. ఆప్షన్ 1 పిల్లలు వారి తల్లిదండ్రులను అనుకరించుట ద్వారా భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 2 పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు. ఆప్షన్ 3 పదజాలము జన్మత వహిస్తుంది కానీ వ్యాకరణం మాత్రం నేర్చుకోవాలి. ఆప్షన్ 4 వివిధ భాషలకు పూర్తిగా వివిధ వ్యాకరణ నియమాలుంటాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చిత్రాలు మరియు సంజ్ఞలను ఉపయోగించే వాని సామర్థ్యము దీనికి దారితీస్తుంది. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వం, ఆప్షన్ 2 అహం కేంద్రవాదం, ఆప్షన్ 3 భావన లోపం, ఆప్షన్ 4 మూర్త ప్రచారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యలకు
సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది. ఆప్షన్ 1 జి కారకము ఆప్షన్ 1 జి కారకము, ఆప్షన్ 2 బహుముఖ ఆలోచన, ఆప్షన్ 3 ఏకముఖ ఆలోచన, ఆప్షన్ 4 సందర్భాత్మక ప్రజ్ఞ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ప్రాథమిక పాఠశాల దశలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక సంప్రదింపులతో తమ సామర్థ్యాలు, ప్రతిభలు మరియు తోటివారి సహసంబంధాలు అన్వేషణ అనున్నది. ఈ దశ మానసిక సంక్షోభం. ఆప్షన్ 1 నమ్మకం వర్సెస్ అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 4 గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ యొక్క పూర్వ సాంప్రదాయక నైతికతను సూచించున్నది. ఆప్షన్ 1 ఆమోదాన్ని పొందడం, ఆప్షన్ 2 నియమాలను అనుసరించడం, ఆప్షన్ 3 తన సమాజము యొక్క సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ఆప్షన్ 4 బహుమతులను సాధించడం మరియు పొందడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు ఉపయోగించే సామర్థ్యము ఈ దశలో అభివృద్ధి చెందుతుంది. సంకేతాలను ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంత దశల్లో రెండవ దశ. ఆప్షన్ 1 విధేయత శిక్షణ దశ, ఆప్షన్ 2 సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ, ఆప్షన్ 3 మంచి బాలుని నీతి, ఆప్షన్ 4 వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. మూర్తిమత్వానికి గల అత్యల్ప నిర్ణాయక ఉపగమము. ఆప్షన్ 1 మానవతా ఉపగమము, ఆప్షన్ 2 మనోవిశ్లేషణ ఉపగమము, ఆప్షన్ 3 సాంఘిక అభ్యసన ఉపగమము, ఆప్షన్ 4 ప్రవర్తన ఉపగమము. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. బంకమన్ను బంతిని ఒక ఆట బొమ్మలా మలచినప్పటికీ అది అంతే పరిమాణం గల బంకమన్నును కలిగి ఉంటుందని 7 సంవత్సరాల అనితకు తెలుసు. పియాజే ప్రకారం ఇది. ఆప్షన్ 1 ప్రాదేశిక ఆలోచన, ఆప్షన్ 2 సాంప్రదాయ ఆలోచన, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 క్రమబద్ధమైన అమర్పు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది. ఆప్షన్ 1 శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్, ఆప్షన్ 2 నైతికత ఓరియంటేషన్, ఆప్షన్ 3 శాంతి భద్రతల ఓరియంటేషన్, ఆప్షన్ 4 సాంఘిక ఒప్పంద నైతికత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.